ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ అయిన యాసిన్ మలిక్ గారి మీదున్న ఆరోపణ. ఈయన పాకిస్తాన్ ఏవంటే అదే వింటారు. యాసిన్ గారు, పాకిస్తాన్ హై కమిషన్ మీకు కబురంపింది. వాళ్ళు పిలిచిన వెంటనే మీరు వెళ్ళిపోయారు. నన్ను భారతదేశ ప్రధాని కూడా పిలిచారు. వెంటనే నేను బయలుదేరి వచ్చాను. నన్ను అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ రంజాన్ సీజ్ ఫైర్ తర్వాత ఆర్కే మిశ్రా గారు కూడా ఆయన ఇంటర్లొకేటెడ్ని సృష్టించారు. సో యునైటెడ్ గేటర్షిప్ ఉండేది. ఆయన మాతో మాట్లాడారు. ఆయన దగ్గర ఒక టీం కూడా ఉండేది. సో మేమందరం కూడా కాశ్మీరీ యునైటెడ్ లీడర్షిప్ కూడా వచ్చారు. సో బేసికలీ నేను ఆ క్రెడిట్ని కాశ్మీర్ ప్రజలకే ఇచ్చేస్తాను. ఎప్పుడప్పుడు మసాక్రాత్ మేము ఈ పీస్ ప్రాసెస్ సమస్యని తీర్చాలనుకుంటున్నామని చెప్పారో అప్పుడు కాశ్మీర్ ప్రజలు కలిసిపోతూ యశన్ గారు, మీరు ఇండియాలో ఉంటున్నారు, ఇక్కడున్న ఉప్పు తింటూ, ఇక్కడున్న రోటీ తింటున్నారు, ఇక్కడున్న గాలి పీల్చుకుంటున్నారు, ఇక్కడున్న నీళ్లు తాగుతున్నారు, కానీ మాట్లాడడానికి మాత్రం పాకిస్తాన్కి పారిపోతున్నారు. చెప్పాలంటే నేను 2 దేశాలకి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు 1947 నుంచి కాశ్మీర్ దేశం ఈ డిస్ప్యూట్ వల్ల కొద్దిగా అంతం అయిపోతుంది. కాశ్మీర్ ప్రజల కోరిక ఏమిటంటే, మేం డిస్ప్యూట్లో ఉండదలుచుకోలేదు, కానీ మేం కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలి అని అంటున్నారు. అందుకే మేం పదే పాకిస్తాన్, ఇండియాలోని ఎన్నో స్టేట్స్కి నేనొక వహీద్ కాశ్మీరీ లీడర్ని. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్కి కాశ్మీరీ లీడర్ అనేవారు దొరకరు. నేను ఆర్ఎస్ఎస్తో కంటిన్యూస్గా 5 గంటల సేపు మీటింగ్ జరిపాను 2010వ సంవత్సరంలో. యాసిన్ గారు, మీరు మేము వాళ్ళ దగ్గర కూడా వచ్చాం, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్ సమస్యని పరిష్కరిస్తారు అని. కానీ మీరు ఏ పాకిస్తాన్ అయితే బిన్ లాడెన్ కి సపోర్ట్ చేస్తుందో మీరు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఇలా చూడండి రజిత్ గారు, భారతదేశం మమ్మల్ని రమ్మని పిలిచినప్పుడు మేము రావడం వల్ల వీళ్ళకి ఏ అబ్జెక్షన్ ఉండదు. కానీ వాళ్ళు పిలిచినప్పుడు మీరు ఫ్రీ కావాలని అడుగుతున్నారు. అలాంటి సమయంలో మీరు ఏమంటున్నారంటే, మేము వాళ్ళ ఏజెంట్స్ అని. మరి పాకిస్తాన్లో కూడా ఇదే విధంగానే కదా మాట్లాడుతూ ఉంటారు. మేము ఇండియాకు వచ్చినప్పుడు కాశ్మీర్కి ఎవరు కూడా భారతదేశం దగ్గరికి మీరు వెళ్తున్నారు అని అంటారు. నేను ఇటువైపు వెళ్తే ఇండియన్ ఏజెంట్ అని అంటున్నారు, అదే అక్కడికి వెళ్తే పాకిస్తాన్ ఏజెంట్ అని అంటున్నారు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఇండియా ఎప్పుడు కూడా టెర్రరిజం కి అసలు సపోర్ట్ చేయలేదు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే కదా పట్టుబడ్డారు. దావూద్ ఇబ్రాహిం కరాచీలో ఉన్నారు, హఫీజ్ సయ్యద్ లాహోర్లో తిరుగుతున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా తీవ్రవాదులే, కానీ ఈ విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. చూడండి, వాస్తవానికి ఈ విషయం భారతదేశం పాకిస్తాన్కి చెందిన వేరే ఇష్యూస్తో రిలేటెడ్ అయి ఉంది. ఒకవేళ ఇండియాకి ఇదే ఎంతో ముఖ్యమైతే మరెందుకని ఇండియా పాకిస్తాన్తో చర్చలు జరపాలి? లేక ఇండియన్ రిప్రజెంటేటివ్ అయ్యుంటే వాళ్ళు ఈ విషయం గురించి ఎందుకని మాట్లాడలేదు? హఫీజ్ సయ్యద్ ఎంతో ధైర్యంగా లాహోర్లో తిరుగుతూ ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో పట్టుబడ్డారు. దావూద్ ఇబ్రాహిం గారు ఆయన కరాచీలో ఉన్నారు. కానీ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, కాదు, నేను కూడా ఒకవేళ నాకు ఇటువంటి అవకాశం దొరుకుంటే, ఇటువంటి ఛాన్స్ లభించుంటే అప్పుడు మేము ఓపెన్గా ఇండియాకు వెళ్ళి ఈ విషయాల గురించి మాట్లాడుండేవాళ్ళం. నేను ఇండియాలో లేదు, నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరపున ఇక్కడున్న ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు. పాకిస్తాన్లో మన ఇండియన్ సోల్జర్ హేమరాజ్ గారిని పట్టుకున్నప్పుడు ఆయన తలని కోసేసి బాడీని మాత్రమే ఇక్కడికి పంపించారు, తల వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ విషయం ఇండియన్స్ ని ఎంతగానో బాధ పెట్టింది. అలాంటప్పుడు మీరు పాకిస్తాన్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకా కోపం వస్తుంది కదా. ఎప్పుడైతే మీకు ఈ విషయం వల్ల మీకు ఎక్కువగా బాధగా ఉన్నట్టు అనిపిస్తుందో అప్పుడు ఎందుకు పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఇక్కడికి రప్పిస్తున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారిని ఇవన్నీ ఆపమని చెప్పే మేము ఇక్కడికి పిలిపించాం. చూడండి, యాక్చువల్గా మీరు పర్సెప్షనిస్ట్. దీన్ని ఎవరు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది. ఇప్పుడు పాకిస్తాన్ యాసిన్ మలిక్ గారికి డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తున్నారని చెప్పినప్పుడు ఇండియన్ ప్రభుత్వం పిలిపించి దయచేసి ఇవన్నీ ఆపమని చెప్పే అధికారం కూడా ఉంది కదా. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా లాంటి దేశాలు ఇంకా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి.
సో వాళ్ళు కూడా కాశ్మీరీ ప్రజల్ని అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో ఉన్న లీడర్స్ కూడా ఇక్కడికొచ్చి మా ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం వాళ్ళు కూడా మమ్మల్ని కలవడానికి ఎంగేజ్ చేసుకున్నారు. అయితే ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ని తయారు చేస్తున్నారో, ఒసామా బిన్ లాడన్ని రెచ్చగొడుతున్నారో, ఇండియాకి వ్యతిరేకంగా ఒక ప్రాక్సీ వార్ని తయారు చేస్తున్నారో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారని ప్రజలు అంటున్నారు. వాళ్ళని మనం అసలు ఎలా అక్సెప్ట్ చేయగలం, వాళ్ళతో కూర్చుని ఎలా తినగలం, వాళ్ళతో ఎలా మాట్లాడగలం? కానీ మీరేమో వాళ్ళ నుంచి డిప్లొమాటిక్ సపోర్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళతో కూర్చుని ఎలా మాట్లాడగలం? ఇంతకు ముందు కూడా మీరు వాళ్ళతో మాట్లాడారు. చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు లాహోర్కు వెళ్లారు. ఆయన నవాబ్ షరీఫ్తో చర్చలు జరిపారు. అక్కడ ఆయన పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. అక్కడ ఆయన పాకిస్తాన్ గురించి ఏం చెప్పారంటే, నా జీవిత ఆశయం ఏమిటంటే ఎలాగైనా కాశ్మీర్ సమస్యని తీర్చడం అని చెప్పారు. ఆ తర్వాతే కాశ్మీర్తో చర్చలు జరిపారు. ఇలా చూడండి, పాకిస్తాన్ వాళ్ళకి కొంచెమైనా బుద్ధి వస్తుందేమోనని ఆయన వాళ్ళతో మాట్లాడారు. అయితే నేను వాజ్పేయి గారు చాలా బాగా మాట్లాడారని ఇవాళ మీరు చెప్తున్నారు. ఆ తర్వాతే పాకిస్తాన్ వాళ్ళు కార్గిల్లో దాడి చేశారు. ఇప్పుడు నేను కూడా ఇదే చెప్తున్నాను. కానీ మీరేమంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ విషయంలో ఇలాగే ఉన్నారు అని. మరి ఎందుకని ఇండియా వాళ్లతో చర్చలు జరపాలి? నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరెందుకని ఈ విషయం పాకిస్తాన్ వాళ్ళు అడగలేదు? అక్కడ తీవ్రవాద ఫ్యాక్టరీ ఎందుకు తయారు చేస్తున్నారు అని. మీరు వాళ్ళని ఎందుకని ఇంకా దావూద్ ఇబ్రాహింకి అసలేం ఇచ్చి కూర్చోబెడుతున్నారని అడగలేదు కదా. అంతేకాదు, మీరు వాళ్ళని సీజ్ వైలేషన్ ఎందుకు చేస్తున్నారని అసలు అడగలేదు కదా. ఇలా చూడండి సార్, మీరెందుకని ఈ విషయాన్ని మీ గవర్నమెంట్ని అడగడం లేదు? భారతదేశంలో ఇప్పుడు నేను ప్రజలు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమంటున్నారు, ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం కూడా. ఇలా చూడండి, ఇది మీకు కూడా కాన్స్టిట్యూషనే కదా. చూడండి ఇది ప్రతి ఒక్కరికి వాళ్లకంటూ పెర్సెప్షన్స్ ఉంటాయి. నాకొక పెర్సెప్షన్ ఉంది. అన్నిటికీ హక్కులుంటాయి. ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అని. కానీ నేనొక ప్రశ్న అడుగుతున్నాను. మేము కాశ్మీర్లో తుపాకీ మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు అది చట్ట విరుద్ధమైందే, నేను ఒప్పుకుంటాను. నేను చెప్పేదేమిటంటే, ఈ దేశంలోనే గాంధీజీ పుట్టారు. ఆయన ప్రపంచంలోని అందరికీ ఒక విషయం చెప్పారు, మనకి ఎటువంటి సమస్య ఎదురైనా దాని చర్చల ద్వారా తీర్చుకోవచ్చు అని. కానీ విషయం ఏమిటంటే, ఈ గాంధీ గారి దేశంలో వెన్ ఐ ట్రైడ్ టు ఫైండ్ అవుట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గాంధీ, ఇన్ ద సోల్ ఆఫ్ గాంధీ, ఐ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్. అప్పుడు మేం తుపాకీలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాశ్మీర్లో తుపాకీలకి వ్యతిరేకత వచ్చింది. నేను అరెస్ట్ అయ్యాను. ఆ టైంలో ఇండియాకి, అమెరికాకి, బర్తానియాకి, యూరోపియన్ యూనియన్, నేనిక్కడ జైల్లో ఉన్నాను, ఇండియన్ మెడికల్ వాళ్ళు ఇక్కడికి నాతో మాట్లాడడానికి వచ్చారు. హిందుస్థాన్ సివిల్స్ను కూడా తీసుకొచ్చారు. అప్పుడే మేం దీన్ని పర్మనెంట్గా వదిలేయాలని నిర్ణయించుకున్నాం. అప్పటినుంచి తుపాకీలు పట్టలేదు. అంతేకాదు, మా కామ్రేడ్స్లో ఒక 5గురిని చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఒక 300 సార్లు జైలుకు పంపించారు. ఆ తర్వాత ఇంట్రోగేషన్ సెంటర్లో నా రైట్ ఇయర్ దీని వినికిడి శక్తి కూడా పోయింది. నా మీద 6 సార్లు దాడి కూడా జరిపారు. ఇది సీజ్ ఫైర్ తర్వాత కూడా స్టేట్ చేసినటువంటి ఓ కార్యం, స్టేట్ చేసిన దారుణం. మీరు చూసే ఉంటారు, కాశ్మీర్ ప్రజలు 2008 తర్వాత ఎంతో మందిని ఎదిరించారు. కాశ్మీర్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ తర్వాత వైలెంట్ మూమెంట్, నాన్ వైలెంట్ డెమోక్రటిక్ మూమెంట్. ఆ తరువాత ఏం జరిగిందంటే 72 శవాలు లేచాయి. 2009లో 45 మంది చనిపోయారు. 2010లో ఇన్కులాబ్లో 120 మంది చనిపోయారు. ఈ సంస్థకి వ్యతిరేకంగా మిలిటరీ పవర్ని యూజ్ చేశారు. సో మీరు ఎవరైతే అన్నిటినీ వదిలేసి ఉంటున్నారో వాళ్లనే మీరు చంపేస్తున్నారు. ఆ తర్వాత మీరు వాళ్ళని మళ్లీ తుపాకీలు తీసుకునేలా ప్రలోభ పెడుతున్నారు. ఇలా చూడండి యాసిన్ గారు, మీకు ఇక్కడ డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి కదా, కానీ పాకిస్తాన్ చేసే మాత్రం మీ కంటికి కనిపించట్లేదా? వాళ్ళు ఇక్కడ అజ్మల్ కసబ్ని రెడీ చేసి ఇక్కడికి పంపిస్తున్నారు. ఇది కూడా తెలియట్లేదు, అమాయకపు ఇండియన్స్ ని వాళ్ళు చంపేసి వెళ్ళిపోతున్నారు అని. కానీ దానికి వ్యతిరేకంగా మీరేం చేయలేదు. చూడండి, బాంబేలో ఇది జరిగినప్పుడు నేను జైల్లో ఉన్నాను. బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నేనొక్కడే కాదు, కాశ్మీర్లో ఎన్ని సంస్థలతో కలిసి ఉన్న లీడర్స్, వాళ్ళు పెద్దవాళ్లు కానివ్వండి, చిన్నవాళ్లు కానివ్వండి, బాంబేలో ఆ దాడి జరిగినప్పుడు అందరూ దాన్ని ఖండించారు. అలాగే వాళ్ళంతా ఏమన్నారంటే, ఖండిస్తే అంతా సరైపోతుందా? అది కాదు, అందరూ దీన్ని బ్రూటల్ కిల్లింగ్ అనే అన్నారు. అంతకంటే ఇంకేమనాలి? ఇప్పుడు విషయం ఏమిటంటే, ఒక ప్రమాదం జరిగింది, అందులో ప్రజలు చనిపోయారు. అందులో
మీరు ఒకసారి ఇక్కడున్న ప్రజల రియాక్షన్ చూడండి. వాళ్ళేమీ దీన్ని ఒక యాక్సిడెంట్ గా చూడట్లేదు, అసలు ఇండియా మీద చేసిన దాడిగా చూస్తున్నారు. అది ఒక బ్రూటల్ కిల్లింగ్ జరిగింది. ఆ టైంలో వచ్చిన పత్రికలు అన్నింటినీ మీరు చూడండి. నేను నా గురించి మాత్రం మాట్లాడడం లేదు. కాశ్మీర్లో ఎలాంటి సంస్థలు ఉన్నాయో అందులో ఉన్న లీడర్స్ అందరూ చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ముంబైలో జరిగిన ఆ సంఘటనని తీవ్రంగా ఖండించారు. అదే చూడండి, నిజం. అసలు నేను ఏమంటున్నానంటే, ఏ దేశం అయితే ఇలాంటి బ్రూటల్ కిల్లింగ్స్ ని చేస్తుందో, ఏ దేశం అయితే ఇలాంటి అమాయకపు ప్రజల్ని చంపుతోందో, అలాంటి తీవ్రవాదుల్ని ఇక్కడికి పంపించే వాళ్లతో మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు కశ్మీర్ సమస్యలు తీరుస్తారా? చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఒకటే. ఇండియాకి చెందిన బేసిక్ విషయం ఏమిటి, అసలు కన్ఫ్యూషన్ ఏమిటి? ఒకవేళ మీ ఇష్యూ ఇదే అయితే ఇంతవరకు మీరు మా దగ్గరకు వచ్చి ఇదే ఇష్యూ అని చెప్పిందే లేదు. లేదు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ విషయాన్ని మీరు నేను ఏం ఒప్పుకుంటున్నారా? చెప్పదలుచుకున్నానంటే, పాకిస్తాన్తో ఇండియా చర్చలు జరపడానికి బయలుదేరి వెళ్లి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాశ్మీర్తో ఫ్రీ పాకిస్తాన్ అని అంటే మేం కేవలం కాశ్మీర్ గురించే పాకిస్తాన్తో మాట్లాడతాం అని వాళ్ళు మీరు వాళ్ళతో అంటున్నారు. ఏం అందువల్ల మాట్లాడుతున్నారో అది మాకు అవసరం లేదు. ఏ పాకిస్తాన్ అయితే తీవ్రవాదులు ఇండియా లోపలికి పంపిస్తుందో వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారే, విషయంలో దాని గురించే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా చూడండి, ఇండియాలో అమాయకపు ప్రజల్ని ఇందులో చంపాలని నమ్మకం నమ్ముతారు. అనే ప్రసక్తే లేదు. విషయం ఏమిటంటే, మీ దేశపు పర్సెప్షన్ ఏమిటి? ఈ దేశ పర్సెప్షన్ ఇదే. పాకిస్తాన్తో మాట్లాడాలి, మీకు తర్వాత పని ఉండొచ్చు, అది వేరే ఏమేమి విషయం. issues ఉన్నాయో అది న్యాయమా? వాటన్నిటినీ సరిచేసుకోవాలి. లేదు, మీ పర్సెప్షన్ గురించి మీరు మసాక్రాత్ గురించి మాట్లాడినప్పుడు విషయం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు వొకాబులరీస్ మారిపోతాయి. ఆ తర్వాత ఒక మనిషి ఎలా మాట్లాడతాడంటే, మాట్లాడే పరిస్థితుల్ని స్ట్రెంగ్తెన్ చేసే విధంగా. లేదు, మీరు ఎందుకంటే మళ్ళీ అప్పుడు అదే ఏమైనా మాట్లాడగలం. అది అంతేకాకుండా కాదు. మీరు నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏ పాకిస్తాన్ అయితే ఆ చోట కిల్లింగ్స్ ని స్టాప్ చేయలేకపోయిందో, ఏ పాకిస్తాన్ లో అమాయకపు ప్రజలు తీవ్రవాదుల వల్ల చనిపోతున్నారో, ఆ పాకిస్తాన్ ప్రజలు ముందు వాళ్ళ సమస్యలు తీర్చుకొని మీరు చూసారంటే, అంటే ఎవడింటైతే సరిగ్గా పెట్టుకోలేకపోయాడో, ఏంటినైతే అతను సరిచేయలేకపోయాడో, వాడు మీరు ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం చేయగలడు? ముందు తప్పుడు అభిప్రాయాలు మార్చుకోండి. కాశ్మీర్ లక్ష్యం ఏమిటంటే విడుదలే కదా. ఓకే, ఏదో ఒక దేశం సంస్థని సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్ సంస్థకి స్వతంత్రం కోసం డిప్లొమాటిక్ అండ్ మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఎటువంటి స్వతంత్ర సంస్థ ప్రజలు దానికి అండగా లేరంటే అది వర్కౌట్ అవ్వదు. దీన్ని కాశ్మీర్ ప్రజల సంస్థనే చెప్పాలి. ఇందులో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని కాశ్మీర్ ప్రజలే తీర్చుకోవాలి. ఇది పాకిస్తాన్ సంస్థ కాదు, అలాగే ఇది ఇండియా సంస్థ కూడా కాదు. ముఖ్యంగా ఇది కాశ్మీర్ ప్రజల సంస్థ. అంతేకాదు, కాశ్మీర్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మీరు మాకు ఏం మాట ఇచ్చారో దానికోసం మేం మీకు అధికారం ఇస్తున్నాం. మేం ఇండియాతో వెళ్లాలన్నా సరే, పాకిస్తాన్తో వెళ్లాలన్నా సరే, లేక మేం స్వేచ్ఛగా ఉండాలనుకున్నా సరే, మాకు నేను ఆ అడిగిన స్వేచ్ఛ దానికి మీరు కల్పిస్తున్నారు. సమాధానం చెప్పలేదు. మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ వాళ్ళ దేశాన్ని చూసుకోలేకపోయారు, వాళ్ళొచ్చి ఈ కాశ్మీర్ సమస్యని తీర్చగలరని మీరు ఇలా అనుకుంటున్నారా? చూడండి, పాకిస్తాన్ ఒక సర్వరిన్ కంట్రీ. వాళ్ళ లక్ష్యం ఏమిటి? అది ఏదైనా కానివ్వండి, దాంట్లో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఇదే ముమ్మాటికి వాస్తవం. నేనిక్కడ ఇండియాలో ఏదైనా ఒక స్టేట్ సమస్య గురించి మాట్లాడితే, లేక ఏదైనా సమస్య గురించి మాట్లాడాలనుకుంటే, ఇండియాకు సంబంధించిన ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకునే అధికారం, హక్కు నాకు లేదు. అలాగే పాకిస్తాన్ విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదు. నేను కేవలం కాశ్మీర్కి సంబంధించిన వాణ్ణి. నేను కోరుకునేది ఒకటే, నా సంస్థ కాశ్మీర్ స్వేచ్ఛని కోరుకుంటోంది. కాశ్మీర్ డిస్ప్యూట్ నుంచి ఈ సమస్యని పరిష్కరించాలనుకుంటోంది. నేను మీకు విషయం చెప్తాను. నేను పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న న్యూస్ రిపోర్టర్ నన్ను ఒక ప్రశ్న అడిగారు. వేల కొద్దీ ప్రజలున్నారు. ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్లో చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కశ్మీర్ లేకపోతే పాకిస్తాన్ పరిపూర్ణం చెందదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికి నేనేం చెప్పానంటే, ఇండియాలో చాలా మంది ప్రజలున్నారు, పాకిస్తాన్ దక్కకపోతే ఇండియా పరిపూర్ణం కాదని చెప్పాను. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలా చూడండి, ఇండియా ఏమంటోందంటే, అది నా అంగం అని, అది నా కిరీటం అని. పాకిస్తాన్ ఏమంటోంది, అది నా గౌరవం అని అంటోంది. నేను చెప్పేదొక్కటే, ఈ విషయంలో నిర్ణయాన్ని కాశ్మీరే తీసుకోవాలి. ఇది వాళ్ల కోరిక. ఇది ఇండియాకి కిరీటమా లేక పాకిస్తాన్కి గౌరవమా? కానీ కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నారు. కానీ ఇండియా ఏమంటుందంటే, కశ్మీర్ ఇండియాది, ఇందులో డిబేట్కి ఎలాంటి స్కోపు లేదని చెప్పేసింది. చూడండి, ఇంతకుముందు
ప్రపంచంలోని ఇంటర్నేషనల్ కమిటీలో కూడా చెప్పారు, మేము కాశ్మీర్ ప్రజలకి. మీరు ఆ పాత విషయాలని ఇప్పుడు మర్చిపోండి యశన్ గారు, ఇది కొత్త గవర్నమెంట్, కొత్త యుగం. చూడండి, ఒకవేళ మీరు నాతో ఇలా చెప్పాలనుకుంటే, ఇక్కడ మోడీ గారి ప్రభుత్వమే సాగుతోంది కాబట్టి ఇక్కడ మాట్లాడడానికి కూడా హక్కు అనేది ఉండదు. అయినా నేను ముందే చెప్పాను, నేను మాట్లాడతాను అని. కానీ నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. ఇక్కడున్నటువంటి మీ ప్రభుత్వం ఎంతో స్పష్టంగా చెప్పేసింది వాళ్ళ అప్రోచ్ ఎంతో హార్డ్గా ఉంటుంది అని. కాబట్టి మేము హార్డ్ అప్రోచ్కి సిద్ధంగానే ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఒక విషయం ముందుకు వచ్చింది. మీరు ప్రజలతో మాట్లాడుతున్నారు, మీకు తోచింది చెప్తున్నారు, వాళ్ళు వింటున్నారు. ఇండియా మొత్తం ఇప్పుడు వింటోంది. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం ఆలోచిస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నారో చూద్దాం. చాలా మంది చాలా అడగాలనుకుంటున్నారు. చెప్పండి, థర్డ్ రో. మీరు కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇస్తానని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నాకొక విషయం చెప్పండి, ఏ ఫెసిలిటీ అయితే మీకు ఇండియా ప్రొవైడ్ చేస్తుందో అందుకనే నేను జమ్మూ కాశ్మీర్కి చెందినదాన్ని. అయితే ఒకవేళ అక్కడ జాబ్ వేకెన్సీ వచ్చాయంటే ముందు కాశ్మీర్ ముస్లిమ్స్కి, ఆ తర్వాత కాశ్మీర్ పండితులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా అక్కడ మోస్ట్లీ 60 to 68 కాశ్మీరీ వాళ్లే ఉంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ మీరు పాకిస్తాన్లో ఉంటాయని అనుకుంటున్నారా? మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. నేను సమాధానం చెప్పనా? చూడు చెల్లమ్మా, మీరు చదువుకున్నవారు. కనీసం మీరు మేమిచ్చినటువంటి ఆర్టికల్స్ మీరు వాటిని చూసుంటే గనక లేక చదువుంటే గనక అవేదో ఊరికే ఇచ్చినటువంటివి కావు. మేము ఇండిపెండెంట్ కాశ్మీర్ని కోరుకుంటున్నాం, కానీ అది పాకిస్తాన్తో కలిసి కాదు. కానీ సార్, దీని గురించి మీరు నేను చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి. మా ఉద్దేశం ఏమిటంటే పొలిటికల్ బిలీఫ్. అలాగే మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు చెప్పేది రెండో విషయం, ఇది కాశ్మీరీ ప్రజల యొక్క హక్కు. ఒకవేళ వాళ్ళు ఇండియా వైపే వెళ్లాలనుకుంటే నిక్షేపంగా వెళ్ళొచ్చు, పాకిస్తాన్ వైపు వెళ్లాలనుకున్నా కూడా నిక్షేపంగా వెళ్ళొచ్చు. కానీ ఈ కాశ్మీరీసే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటే అందుకు పాకిస్తాన్, ఇండియా ఆ హక్కుని వాళ్ళకి కల్పించాలి, మనస్ఫూర్తిగా వాళ్ళు నిర్ణయించుకోవడానికి. ఇదే మేం కోరుకునేది. సార్, మీరు కానీ యాసిన్ గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు ఊరికే ఏదో మాట్లాడుతున్నారు కానీ మీ మనసు మొత్తం పాకిస్తాన్ మీదే ఉంది. ఒకవేళ మీరు నా పొలిటికల్ బిలీఫ్ అబద్ధమని అన్నారంటే, అన్ని పార్టీస్కి ఒక పొలిటికల్ బిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే ఈరోజు నరేంద్ర మోడీజీ గారి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే ఆయనకి ప్రారంభం నుంచే ఒక పొలిటికల్ బిలీఫ్ ఉంది. మెజారిటీ రాలేదు, కానీ మీరు చూశారు కదా, ఆయనకి మెజారిటీ రాగానే ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారంటే అది ఆయన పొలిటికల్ బిలీఫ్. ఈరోజు ఆయన అలాగే దారుణంగా మాట్లాడుతున్నారు. చెప్తారు, నో మెర్సీ, మాకు కేవలం ఆయన పాకిస్తాన్ గురించి అలా మాట్లాడటం వల్ల అసలు మీకే నష్టం చెప్పండి. కాదు, నష్టమేం కాదు. ఆయన పాకిస్తాన్కి వ్యతిరేకంగా దారుణమైన మాటలేమీ చెప్పలేదు. ఇదే విధంగా మాకు ఒక పొలిటికల్ బిలీఫ్ ఉంది. దాన్ని మేము ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తున్నాం. ఎవరి పొలిటికల్ బిలీఫు అబద్ధం కాలేదు, కానీ మా పొలిటికల్ బిలీఫ్ ఒకటే, మాకు స్వేచ్ఛ కావాలి. సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు పాకిస్తాన్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు, ఒకసారేమో యుఎస్ని అడుగుతారు, ఇంకోసారేమో చైనాని కూడా అడుగుతూ ఉంటారు. కానీ మీరు ఎందుకు సార్ ఇండియాతో మాట్లాడరు? ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ ఒక్కొక్కసారి అమెరికాని హెల్ప్ చేయమని అడుగుతుంది, ఇంకోసారి చైనా వాళ్ళని అడుక్కు తింటుంది. అలాంటప్పుడు మీకు హెల్ప్ చేస్తారు? నేను ఇంతకు ముందు మీకు ఈ విషయం చెప్పాను, ఇప్పుడు కూడా ఈ విషయం చెప్తున్నాను. ఇది కాశ్మీర్కి రావాల్సిన స్వేచ్ఛ, అంతేకాదు కాశ్మీర్ ప్రజలు కోరుకునే స్వేచ్ఛ. మేము పాకిస్తాన్కి అడుక్కోవడం కోసం వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ విషయంలో కాశ్మీర్ ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి, ఇప్పటికీ పోతూనే ఉన్నాయి. ఇందులో కాశ్మీరీ ప్రజలు ఈ విషయంలో చెప్పాలంటే కాశ్మీర్ ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నారు. వాళ్ళకి కాశ్మీర్ ప్రజలు అందరూ ఈ సమస్యని దాటవేస్తూనే ఉన్నారు. తర్వాత ఒక సంస్థ అది తరచుగా త్యాగాలు చేస్తూనే ఉంది. అది ఇంకో దేశానికి వెళ్లి సహాయం అర్జిస్తుందనుకుంటున్నారా? యాసిన్ గారు, అసలు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఒక్కసారి
నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చూడండి, ఆయన మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు.